అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు నువ్వు ఉంటే అమరావతిలో? ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్? ఈ ఎర్రబుక్లో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు. అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరే పోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన. అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ట్రాయల్లో ఏమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది. కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. పోనీ డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్ గా అప్పర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యామ్, స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా. కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది. ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్దు కదా అంటే, అయితే మధ్యలో బొక్క వదిలేయండి. ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం వల్ల ఏమవుద్ది? వాటర్ దిగదాన్ని వెలాసిటీ, హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు. కొత్తది నిర్మాణం చేయాలంటే 800 నుంచి 1200 కోట్లు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. అరే బాబు, బీజేపీ నాయకులారా, బీజేపీ ప్రభుత్వం నుంచి పోనీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కింద భూమిలో గోతులు పడిపోయినాయి, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టండి అంటే, లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము. ఏతావాత చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్లన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది
మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి. వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి, ఏమో నాకేం తెలుసు. ఆయన అపర మేధావి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవకుడు, 72% పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పేటువంటి ఆయన లెక్క ప్రకారమే 72 చేస్తే మేమేమీ చేయలేదనుకుంటే మరి మిగతా 38% ఎంతసేపు? 2 ఏళ్లలో 78% కట్టినోడివి మిగతా 30% ఎప్పటిలోపు కట్టాలి? పోనీ ఆ 28% ఎప్పటిలోపు కట్టాలి? పోనీ మేము 8% కట్టామనుకుందాం, నువ్వు చెప్పే లెక్కలు, నువ్వు దొంగ లెక్కల ప్రకారం. మేమైతే డ్యామ్ ఏమన్నా కడితే మేమే కట్టాం. స్పిల్వే పూర్తిగా పునాదులు ఆపు చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము, నీళ్లు డైవర్షన్ చేసింది మేము, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము. ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు. పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో నాకే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. తల్లికి వందనం లాస్ట్ పెట్టి మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. అతనేవాడు ముందేం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రూఅప్ ఛార్జెస్ వేస్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి మాట్లాడావు ఎన్నికల ముందు. ఇప్పుడేమంటున్నావు, నేను చెప్పానా అంటున్నాడు విలేకరుని. ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా? ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనోడు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనోళ్ళు కదా, కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లులు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లులు అదే కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి? నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్? నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000, 15,000, 15,000, 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి, ఆడికి ఇడికి, బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి.
ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు.